హైదరాబాద్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న అక్రమ నిర్మాణాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పుడు కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో అక్రమ నిర్మాణాలు అలాగే అనుమతి తీసుకున్న ప్లాన్లకు వ్యతిరేకంగా నిర్మాణాలు చేపట్టే వారిపై ఇకపై నుంచి కఠినంగా యాక్షన్ తీసుకోవాలని నిర్ణయించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తాజాగా సర్క్యులర్ విడుదల చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. లేకున్నా కూడా భవనాలు విచ్చలవిడిగా వెలుస్తున్నాయి. సో వాటిని గుర్తించడంలో జిహెచ్ఎంసీ అధికారులు ఫెయిల్ అవుతున్నారు. ఇప్పటికే జిహెచ్ఎంసీ మీద అనేక ఆరోపణలు వచ్చాయి. తెలంగాణ హైకోర్టు కూడా జిహెచ్ఎంసీ పైన ఆగ్రహం వ్యక్తం చేసింది. సో మరి జిహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది? ఇటీవల హైకోర్టు ఆగ్రహం తర్వాత జిహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి ఆర్వి కర్ణన్ ఈ అక్రమ కట్టడాల మీద సీరియస్ అయ్యారు. సో దానిపైన కొన్ని సర్క్యులర్ కూడా జారీ చేశారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు ప్రస్తుతం జిహెచ్ఎంసీ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది అనేటువంటిది సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. నిర్మాణాల కోసం తీసుకున్న అనుమతి ఒకటి ఉంటే కట్టే నిర్మాణం మరొకటి అన్నట్లు సాగుతోంది. అయితే ఇవి ఇలా జరగడానికి జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ల అవినీతే కారణమనే ఆరోపణలున్నాయి. బిల్డర్ నుంచి డబ్బు తీసుకుని చూసి చూడనట్లు అనుమతులిచ్చేస్తున్నారు. దీంతో లెక్కలేనన్ని అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఫలితంగా ఇరుకు గదులు, ఇరుకు వీధులు, పొంగిపొర్లే డ్రైనేజీలు, ఇది చాలా ప్రాంతాల్లో పరిస్థితి. అక్రమ నిర్మాణాల అంశంపై ఇటీవల హైకోర్టు సీరియస్ గా స్పందించింది. దీంతో జీహెచ్ఎంసీకి కొత్తగా వచ్చిన కమిషనర్ కర్ణన్ ఈ అంశంపై సీరియస్ గా దృష్టి పెట్టారు. టౌన్ ప్లానింగ్ విభాగాన్ని సైతం ప్రక్షాళన చేశారు. దాదాపు అసిస్టెంట్ టౌన్ ప్లానర్స్ అందర్నీ ట్రాన్స్ఫర్లు చేశారు. ఇకపై జీహెచ్ఎంసీ ఇచ్చిన ప్లాన్ను ఉల్లంఘించి చేపట్టిన నిర్మాణాలు వెలుగు చూసిన వెంటనే వాటిని సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం నేనున్నది జూబ్లీ హిల్స్ అన్నపూర్ణ స్టూడియోస్ లేన్లో ఉన్నటువంటి జవహర్ నగర్లో. ఇక్కడ జిహెచ్ఎంసీ అధికారులు ఇటీవల ఓ బిల్డింగ్ని సీజ్ చేశారు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 5 అంతస్తుల బిల్డింగ్ పూర్తిగా కూడా అక్రమ కట్టడం అనేటువంటిది అధికారులు గుర్తించారు. సో ఈ నిర్మాణం కనుక మనం చూస్తే గ్రౌండ్ ప్లస్ 5 ఫ్లోర్స్ పూర్తిగా ఈ మొత్తం నిర్మాణం కూడా అనుమతులు లేకుండా కట్టేశారు అనేటువంటిది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇందులో అక్రమ నిర్మాణాలపైన 2 విధాలుగా ఉంటాయి. అసలు ఎక్కడ కూడా అనుమతులు లేకుండా కట్టడం ఒకటైతే, తీసుకున్నటువంటి అనుమతులకు విరుద్ధంగా ఇక్కడ నిర్మించడం అనేటువంటిది రెండోది. సో ఇట్లా రెండిట్లో ఏ విధంగా కట్టినా కూడా వాటిని సీజ్ చేయాలి అనేటువంటిది జిహెచ్ఎంసీ చట్టంలో ఉంది. ఏళ్లుగా ఇదే తంతు. ఎంతోమంది అధికారులు మారినా కూడా, ఎవరొచ్చినా కూడా అక్రమ నిర్మాణం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా అటువైపుగా వెళ్లరు, ఆ నిర్మాణాన్ని ఆపరు. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి కొత్త నిబంధనలను కమిషనర్ జారీ చేశారు. ఎక్కడైనా అక్రమ నిర్మాణం జరిగితే భవనాల్లోని ప్రవేశ ద్వారాలు, మెట్లు, లిఫ్ట్లు, ర్యాంపులు అన్నింటినీ ఎర్రటి రంగు రిబ్బన్తో మూసివేయాలని, స్పష్టంగా నిబంధనలు తెలిసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఒకసారి నోటీసు జారీ చేసిన తరువాత జిల్లా కలెక్టర్, స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్ జోనల్ కమిషనర్ లేదా నియమించిన నోడల్ అధికారికి సమాచారాన్ని పంపించి నిర్మాణంపై స్పష్టంగా నోటీస్ అంటించాలి. ఒకవేళ నిర్మాణం తక్షణమే ఆపకపోతే 3 రోజుల్లో సీజ్ ప్రక్రియ మొదలవుతుంది. వాస్తవంగా హైదరాబాద్ లాంటి నగరంలో భూముల ధరలు అధికంగా ఉన్నాయి. దీంతో బిల్డర్లు లాభాల కోసం అనుమతి లేకున్నా అదనంగా అంతస్తులు నిర్మించి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు. ఏసీపీలు కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది వీళ్ళందరూ చోద్యం చూస్తున్నారు. నామమాత్రంగా దాన్ని సీజ్ చేయడము, మళ్ళీ పోయి సీజు వీళ్ళు మాట్లాడుకోవడము, దాన్ని తీసేయడము, ఆ బడాబాబుకి తీసుకోవడం. ఈరోజు బిల్డర్లు ఆ 10% కంటే అధికంగా డీవియేషన్స్ చేసి ఇల్లులు కడుతున్నప్పటికీ కూడా, ఫ్లాట్లు కట్టి అమ్ముతున్నప్పటికీ మీరు వాళ్ళని చోద్యం ఎందుకు చూస్తున్నారు అంటే, మీరు ఒకటే మీరు సెటిల్మెంట్లు చేసుకొని దాన్ని వదిలేస్తున్నారు. చేసినటువంటి బిల్డర్ మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటాడు కదా, మరి ఎట్లా గుర్తుపడతారు మీరు అదే బిల్డర్ మళ్ళీ అది ఇంకో సైడ్ తీసుకుంటాడు, కడతాడు, మళ్ళీ డీవియేషన్స్ ఉంటాయి, దాన్ని మాత్రం ఏమీ కాదు. ముఖ్యంగా హైదరాబాద్లో షేరిలింగంపల్లి, కూకట్పల్లి, మూసాపేట, మణికొండ, మాదాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో అక్రమంగా వెలుస్తున్న కట్టడాలే ఎక్కువ. 40 అడుగులు ఉన్నటువంటి రోడ్డుకి G+4 కన్స్ట్రక్షన్ ఫ్లోర్లకు పర్మిషన్ ఇచ్చాడు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సరే 7-8 కడుతున్నారు అనుకోండి, తర్వాత కడుతున్నా సరే పక్కన పెడదాం. వీడు ఏదైతే రోడ్డుకి అనుకున్నటువంటిది ఇతను పర్మిషన్ ఏదైతే ఉందో అంతవరకు కడుతున్నాడండి. ఈ 40 అడుగుల రోడ్లోకి వచ్చేసరికి ఇంకొక 5 అడుగులు ఏం చేస్తున్నారు, ఈ ఫ్లో వేస్తున్నాడు, దాన్ని ర్యాంప్ వేస్తున్నారు. ర్యాంప్ వేసి కూడా
మళ్ళీ దానికి చుట్టూరు ఇటుకరాళ్ళతోటి దాన్ని కంచిలాగా వేసేసి దానికి ఐరన్ గిల్స్ పెడుతున్నాడు, దాంట్లో మొక్కలు అంటున్నాడు. పోతే ఆ ఇంటికి వచ్చేటువంటి వెహికల్స్ మళ్ళీ రోడ్డు మీద పెడతారు, దానికి ఒక 4 అడుగులు. ఇక పోతే ఎంత ఉందండి అక్కడ, ఇక 10 అడుగుల ప్లేస్ ఉంటుంది. ఈ 10 అడుగుల ప్లేస్లో ఈ వాహనాలు రాక పోకలు అనేటువంటిది ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతుంది ఎవరు? సామాన్య మానవుడు ఇబ్బంది పడుతున్నాడు. అనుమతులు ఒక్కటి కూడా లేకుండా కట్టేవి కొన్నైతే అనుమతులకు మించి కట్టినవి మరికొన్ని.